భక్తి వేరు, భయభక్తి వేరు. భక్తికి భయభక్తికి ఒక తేడా కనిపిస్తుంది. భక్తి అనేది అందరూ చేస్తారు. అంటే ఒక మోసగాడు భక్తి చేస్తాడు, ఒక లంచగాడు భక్తి చేస్తాడు, ఒక వ్యభిచార మనుషులు భక్తి చేస్తారు, దొంగలు భక్తి చేస్తారు, ఒకరిని పడగొట్టి పైకి రావాలనుకునే వారు భక్తి చేస్తారు. అంటే దుర్మార్గులు కూడా భక్తి చేస్తారు. భయభక్తి అనేది దేవుడు ఎందుకు భయం ఉన్నవాడు మాత్రమే భయభక్తి చేస్తాడు. దేవుడి స్తోత్రం కలిగినగాక. అర్థమవుతుందండి? భక్తికి భయభక్తికి తేడా ఏంటంటే భక్తి అందరూ చేస్తారని చెప్పా కదా. ఉదాహరణకి దొంగ భక్తి చేస్తారా లేదా? దొంగతనానికి వెళ్తున్నాడు. ఏమని మొక్కుకుంటాడంటే నాకు 1,00,000 రూపాయలు దొరికితే నీ ఉండిలో 10,000 వేస్తా. దొరికింది అనుకో, భక్తి చేశాడా, మొక్కుబడి చేశాడా? అది ఏ రీతిగా దొరకనీలే. ఆ దేవుడే ఇచ్చాడు అనుకుని ఏం చేస్తాడు? దేవుడు లంచగా చేసినట్టే అవుతుంది. అక్కడ ఒకసారి దేవుడిని లంచగాన్ని చేసినట్టుగా అయిపోతూ ఉంటుంది. ఒక వ్యభిచార స్త్రీ చెడ్డ పని చేస్తూ కూడా ఉదయం లేవగానే నా వ్యాపారం బాగా జరిగితే నాయన నీకు ఎంత అంత, లేదా ఆ మొక్కు ఈ మొక్కు మొక్కుతారు. అంటే భక్తి చేస్తున్నారు అంటే ఏమన్నా అర్థం ఉందా? ఒక లంచగాడు ఆఫీసులో చూస్తే వాడు తన ఇష్ట దైవాన్ని ఏదో దైవాన్ని మొక్కుకుంటూ మరి గుండె మీద చేసుకుని నాయన ఈరోజు బాగా జరిగితే, ఈరోజు బాగా లంచాలు దొరికితే నీకు దాంట్లో ఎంత అంతా ఇస్తా. దేవుడికి లంచం ఇచ్చి మొక్కుబడి చేసుకుని వీడు లంచాలు తెచ్చుకుని పరిస్థితి. అంటే లంచగాడు కూడా భక్తి చేస్తున్నా లేదా? ఏదన్నా కానీ తన ఇష్టదైవం ఎవరో ఉంటారు, తన ఇష్టదైవానికి భక్తి చేస్తున్నాడా లేదా? ఒక మోసగాడు భక్తి చేస్తున్నాడా లేదా? అందరిని ముంచేవాడు భక్తి చేస్తున్నాడా లేదా? వ్యాపారం చేస్తూ అనేకుల్ని మరి అనవసరమైన రేట్లతో ముంచేవాడు కూడా భక్తి చేస్తున్నాడా లేదా? ప్రతి ఒక్కరూ చేస్తారు భక్తి. ఏ మతంలో భక్తి చేస్తారు. కానీ భయభక్తి అనేది ఏ మతంలో అయినా సరే దేవుడి యందు భయం కలిగిన వారు మాత్రమే అది చేస్తారు. ఎందుకంటే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. ఇట్లా నేను చెప్పిన వాటికి దూరంగా ఉంటారు. దేవుడికి వ్యతిరేకమైన వాటికి దూరంగా ఉంటారు. తనకు నష్టం కలిగినా కూడా ఇది చేయకూడదు అని దేవుడు చూస్తున్నాడు. దేవుడు సర్వాంతయామి, దేవుడి కన్నుకు మరుగైంది ఏది లేదు. దేవుడు హృదయాలు ఎరిగినవాడు, దేవుడి నుంచి ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మరి ఆయన యందు మనుషులు చూసినా చూడకపోయినా దేవుని యందు భయం నాకు ఉన్నది కాబట్టి నేను ఈ తప్పుని చేయను అని మనుషులు ఉన్నా లేకపోయినా ఎదురైనా సాటైనా ఒకే రీతిగా జీవిస్తాడు. చాలామంది మనం లంచకాలం చూసినప్పుడు కూడా చాలామంది బాబు నేను అట్టంటోడు కాదు అంటారు. కొంతమంది మంచోళ్ళు ఉంటారు. నాకు ఆ దేవుడి భయం ఉందా? నాకు వస్తే చాలు, ఆ దేవుడు నాకు ఏది ఇస్తున్నాడు ఆ జీతం నాకు చాలు, లేదా దేవుడు నాకు కలగజేశాడు అది నాకు చాలు, నేను మిమ్మల్ని అన్యాయం చేసి మిమ్మల్ని ముంచి తీసుకోండి, నేను నా పని నేను చేస్తాను అనేవాడిరా. అట్లా కూడా ఉన్నారు. మంచి వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు. చూడండి, భయభక్తి అయితే ఇక్కడ రాసింది ఏమై అసలు తెలివి జ్ఞానం అంటే ఏంటంటే దేవుని యందు భయము కలిగి ఉండటమే నిజమైన జ్ఞానానికి తెలివికి మూలం. ఒక మాటలో తెలియపోయింది. దేవుడి యందు భయభక్తి ఉందా? అయితే నువ్వు జ్ఞానివే. ఈ లోకం అంతా నేను పిచ్చోడు అంటున్నారా? నీకేం తెలిసిలే అంటున్నారా? నీకు తిక్కదాని అంటున్నారా? నీకు భయం ఉందనుకో దేవుడు అంటే, నువ్వు తప్పుకు భయపడుతున్నావు అనుకో, మంచి చేయడానికే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అనుకో, నీకున్న దాంట్లోనే ఇంకా పక్కన వాళ్ళకి పెట్టాలని చూస్తున్నావు అనుకో, మంచి కార్యాలు చేయాలని కోరుకున్నావు అనుకో, ఒకవేళ నేను తిక్కాలనుకున్నా దేవుడి యందు భయం నీలో ఉంది కాబట్టి నువ్వు జ్ఞానివే, తెలివైన వ్యక్తివే.